క్రాష్ 2004 ఫిలిం. ఈ ఫిలిం మెయిన్ ప్రిమైజ్ ఏంటంటే ఇందులో ఓన్లీ ఒక్క హీరో కాకుండా లాస్ ఏంజల్స్ అమెరికాలో జరుగుతున్న ఒక స్టోరీ అనమాట. ఇందులో మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ స్టోరీ ఉంటుంది. ఒకటి పోలీస్ ఆఫీసరు అండ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఆ కంట్రీలో వచ్చి ఉంటున్నారో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఒకటి, అండ్ పోలీస్ ఫ్యామిలీ, అండ్ ఒకటి రిచ్ పీపుల్, ఒకటి పూర్ పీపుల్. సో ఇట్లా ఈ 4 సెట్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని వీళ్ళందరూ ఒక క్రాష్, అంటే వీళ్ళందరూ అంటే ఒకటే క్రాష్ కాకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక క్రాష్ అంటే ఒక కాన్ఫ్లిక్ట్ అంటే ఒక హిట్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. సో ఆ హిట్టింగ్ పాయింట్ని బేస్ చేసుకొని ఆ నలుగురు లైఫ్స్ డిఫరెంట్ హిట్టింగ్ పాయింట్స్ అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కలిసి ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. అదేంటిదంటే వీళ్ళందరి లోపల ఒక ఫియర్ ఆస్పెక్ట్, పెయిన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఈ అందరి మనుషుల్లో కూడా, ఈ అందరు డిఫరెంట్ మనుషులు అయినప్పటికీ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరి లైఫ్లో ఫియర్, పెయిన్ ఇవన్నీ కూడా సేమ్ అని ఎక్స్ప్లోర్ చేయడం ఒకటి. అండ్ దాని తర్వాత రెండో విషయం, వీళ్ళందరూ కూడా అంటే మనం మంచి అనుకున్న వాళ్ళు ఒక సిచ్యువేషన్లో మంచి చేస్తారు, దాని తర్వాత వాళ్ళే బ్యాడ్ చేస్తారు. ఒక సిచ్యువేషన్లో వెరీ బ్యాడ్ అనుకున్న పర్సన్ ఇంకొకలాగా చాలా బ్యాడ్ ఏమంటారు గుడ్ థింగ్ చేస్తాడు. సో గుడ్, బ్యాడ్, అగ్లీ అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అండ్ ఒక మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, హ్యూమన్ నేచర్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది, అండ్ ఒక్కొక్కరి లైఫ్ స్టైల్లో ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా మారిపోతుంటుంది. అండ్ ఒక్కొక్క మనిషి కూడా మారిపోతుంటాడు బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్. అండ్ అతను అర్థం చేసుకునే తత్వం బట్టి ఒక లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంటుంది అని టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసే ఫిలిం అనమాట. కరెక్ట్గా అర్థం చేసుకుంటే అసలు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిం అని చెప్పవచ్చు. ఎందుకంటే బికాస్ ఒక హ్యూమన్ అండర్స్టాండింగ్ అంటే హ్యూమన్ నేచర్ అనేది చాలా డిఫరెంట్. దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అంత కష్టమైనది, బట్ ఎట్ ది సేమ్ టైం అంత టఫ్ ఏం కాదు ఒకవేళ ట్రై చేస్తే. సో ఆ ట్రై చేయడంలో ఈ ఫిలిం క్రాష్ అనేది డెఫినెట్గా చాలా వరకు ట్రై చేసింది. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు. బికాజ్ దాని లెవెల్ ఆఫ్ ఫిలిం ఎక్స్ప్లోర్ చేసే థీమ్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ నేచర్ని అండ్ హ్యూమన్ ఇన్బిల్ట్ థింగ్స్, ఫియర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా పోర్ట్రే చేస్తూ ఈ ఫిలిం ఉంటుంది. అండ్ ఏ ఒక్క పర్సన్ హీరో అని చెప్పడానికి ఈ సినిమాలో ఉండదు, ఎందుకంటే దెర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్ కాబట్టి మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ సిచ్యువేషన్స్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ యూ ఫీల్ లైక్ యూఆర్ వాచింగ్ సంథింగ్ బిగ్గర్ అనమాట. అండ్ ఓఎస్టీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఏదైతే ఉందో అది అన్ఇమాజినబుల్. అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి ఈ సినిమాలో. దట్స్ మేక్స్ ఇట్ మోర్ స్పెషల్ అనమాట ఈ ఫిలింలో. సో అది వన్స్ యూ వాచ్ ఇట్ యూ విల్ లవ్ ఇట్. దట్ ఈస్ ఫర్ షూర్ థింగ్ ఐ విల్ సే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.